హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే కదా, ఈరోజు తెలంగాణ స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సినవి నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నాను నేను. నెక్స్ట్ 2 ఉల్లిపాయలు, చిన్న సైజు 2 ఉల్లిపాయలు, ఒక టమాటా. గ్రేవీ కావాలనుకుంటే ఒక టమాటా, లేకుంటే టమాటా అవసరం లేదు. చాలామందికి అయితే ఇష్టం ఉండదు టమాటా వేసుకోవడం. గ్రేవీ కావాలనుకుంటే టమాటా వేసుకోండి. 2 పచ్చిమిర్చి, కరివేపాకు 4-5 రెబ్బలు, కొంచెం పుదీనా, కొత్తిమీర, ఫ్రెష్గా ఇంట్లో నూరుకున్న అల్లం, అండ్ ఇంట్లో మిక్సీ పట్టుకున్న ఫ్రెష్గా ధనియాల పొడి. ఇవి కావాల్సినవి. ఎలా చేయాలో చూద్దాం. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేయాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ ఉడికినాయి ఆనియన్స్. మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ముందుగానే వేసుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ ఉడికేదాకా ఉంచుకోవాలి. మూత పెట్టేసుకొని 5 మినిట్స్కి. టమాటాలు కూడా ఆల్మోస్ట్ ఉడికినాయి. ఇప్పుడు మనం నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఇందులో పసుపు, ఒక టేబుల్ స్పూన్ పసుపు, అల్లం పేస్ట్ 1 స్పూన్, బాగా కలం మిక్స్ చేసుకోవాలి. కొంచెం చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మనం. కొంచెం హై ఫ్లేమ్లో. కొంచెం సాల్ట్ వేసుకోండి. ముక్కలు చికెన్ అనేది తొందరగా ఉడుకుతుంది అన్నమాట. చికెన్లోని వాటర్ అంతా బయటకు వస్తుంది అన్నమాట. వాటర్ అన్నీ ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలి కొంచెం హై ఫ్లేమ్లో. ఇంకా కాసేపు ఉడికించుకోవాలి. చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికింది. కారం వేసుకున్నాం. నాన్ వెజ్ కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే మంచిగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను హాఫ్ కేజీ చికెన్కి. కొంచెం సాల్ట్ వేసిన. ఆల్రెడీ కారంలో సాల్ట్ కలిపే ఉంది. అండ్ మనం ముందు ఆల్రెడీ కొంచెం వేసాం కాబట్టి కాకపోతే మళ్ళీ టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకుందాం.
నీట్గా కలగబెట్టుకోవాలి. ఇక ముక్కలకు కారం పట్టేదాకా ఉడికించుకోవాలి. మనం లో ఫ్లేమ్లోనూ ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లోనూ మీడియం ఫ్లేమ్లోనూ ముక్కల కారం పెట్టేదాకా ఉడికించండి. ఆల్మోస్ట్ ముక్కలకైతే కారం పెట్టింది. మనం కొంచెం గ్రేవీ కావాలనుకుంటున్నాం కాబట్టి కొంచెం వేడి వాటర్ పోసుకోండి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. ఫుల్ వాటర్ పోసుకోవడం వల్ల కారం అనేది వచ్చిపోయి అంత టేస్ట్ అయితే రాదు. ఆల్రెడీ నేను సపరేట్ వేడి వాటర్ వేడి చేసుకొని అలాగే ధనియాల పొడి, వేరే మసాలాలు వేయట్లేదు, చెడ్డపడ్డాయి. ఓన్లీ ఇంట్లో నేర్పుకున్న మాత్రమే మసాలాలు మాత్రమే యూజ్ చేస్తున్నాం. అలాగే ఫ్రెష్గా దంచుకున్న కొబ్బరి పొడి, గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది మనం కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల. ఇప్పుడు లో ఫ్లేమ్లో కొంచెం ఉడికించుకోవాలి. నీట్గా ఆల్మోస్ట్ చికెన్ ఉడికేసింది. ఫైనల్గా మనం కడిగి పెట్టుకున్నాం కొత్తిమీర, పుదీనా వేసేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచేసుకొని దీన్ని వేసుకుంటే అయిపోతుంది మన గ్రేవీ కర్రీ. మాట్లాడు